నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి డిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 24/1/2024 నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎండ్ అప్లికేషన్స్ వచ్చేసి 13/2/2024. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్ మనం ముందు అప్లికేషన్ చేసుకున్నట్లయితే అంటే 24 తర్వాత 2 రోజుల ముందు తర్వాతనైనా చేసుకోవచ్చు. అంతకన్నా ముందు 13 కంటే ముందు 12-11 అట్లా చేసుకున్నట్లయితే సర్వర్ డౌన్ అట్లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందునే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకు కింద నోటిఫికేషన్ సంబంధించిన సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నట్లయితే టోటల్ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 11 సబ్జెక్టులో వేకెన్సీస్ ఒకసారి చూసుకుందాం. మనం బాటనీకి వచ్చేసరికి 19 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీలో 26 ఉన్నాయి. కామర్స్ సబ్జెక్టు సంబంధించి 35 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి 26 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకానమిక్స్ సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయి. హిస్టరీకి సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజిక్స్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ సంబంధించి 21 వేకెన్సీ ఉన్నాయి. జువాలజీ సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 240 వేకెన్సీస్ తోటి మనకు డిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ తోటి ఉండడం జరుగుతుంది. మొట్టమొదటి పేపర్ 1 ఎగ్జామినేషన్లో సంబంధించి జనరల్ స్టడీస్ ఒకటి, అందులో మెంటల్ ఎబిలిటీ కలిపి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి 150 క్వశ్చన్స్ తోటి 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ తోటి టోటల్ 150 మార్క్స్ తోటి ఈ ఫస్ట్ పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ చేత మనం అప్లై చేసుకుంటామో దానికి సంబంధించి 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 150 మినిట్స్ తోటి, అదేవిధంగా 300 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ చేత మొత్తం 150 క్వశ్చన్స్కి మొత్తం 300 మార్క్స్ చేత ఈ పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్. దీంట్లో 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ కూడా రాయండి. ఈ విధంగా 11 సబ్జెక్టులకు సంబంధించి పూర్తి సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్టు సిలబస్ మీరు క్లియర్గా పిన్ టు పిన్ బైహార్ట్ చేయండి సిలబస్. ఎందుకంటే ప్రతి సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఏం చెప్తారంటే సిలబస్ని ఏ విధంగా బైహార్ట్ చేస్తే ఆ విధంగా మన ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మంచి రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే సిలబస్ మనం బైహార్ట్ చేసినప్పుడు, ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఈ సిలబస్లో ఉందా లేదా అని మనకు పూర్తి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సిలబస్ను క్లియర్గా చదువుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదివి ప్రతి అప్లికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే జాబ్ ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మనం చేసిన అప్లికేషన్ బట్టి కూడా కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిన్ టు పిన్ మనం క్లియర్ చదువుకొని మాత్రమే ఆ యొక్క అప్లికేషన్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా క్లియర్గా రాయడం అని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మన నోటిఫికేషన్ ఎండింగ్లో చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి 60 నిమిషాలకు 1 అవర్లో మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఎస్సీలకేమో ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించి 30 మార్క్స్ రావాలి. బీసీస్కి 35 మార్క్స్, ఓసీస్కి 40 మార్క్స్ వస్తే ఈ క్వాలిఫైయింగ్ నేచర్లో మనం కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ సిలబస్ షీట్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ సిలబస్ షీట్ను 1-2 సార్లు మరీ పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ సిలబస్ షీట్లో ఉన్న రూల్స్ మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈ కంప్లీట్గా సిలబస్ సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్కు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎప్పుడు అప్లికేషన్స్ ఆన్లైన్ చేసుకోవచ్చు, అదేవిధంగా మన యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, నెగిటివ్ మార్క్ ఉందా లేదా అని క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా నోటిఫికేషను 24th నుంచి అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి
మీరు క్లియర్గా దీన్ని ఒక అవగాహన పెట్టుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.